ఏ ప్యాట్ కమిన్స్, ఏంది పారిపోతున్నావు? మ్యాచ్కు ముందు పెద్ద పెద్ద డైలాగులు కొడితివి, మొత్తం మా క్రౌడ్ని సైలెంట్ చేస్తానంటివి. రా అమ్మా, మాట్లాడుకుందాం రా కొద్దిసేపు. అరే నేనేం పారిపోలేదు, జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్తున్నాను, అక్కడ గోడ అడ్డం వచ్చింది అంతే. సర్లే కానీ ఏంటి మా క్రౌడ్ని సైలెంట్ చేస్తానని చెప్పి నా బ్యాటింగ్లో పిచ్చ కొట్టుడు కొట్టించుకొని నువ్వు సైలెంట్ అయిపోయావు. చెప్పానా, అడుగు పెట్టానంటే ఈ మ్యాచ్లో నువ్వు సైలెంట్ అయిపోతావని. కోహ్లీ మ్యాచ్ గెలిచారు, ఆనందంగా ఇంటికి వెళ్ళక మళ్ళీ నన్ను గెలుక్కోవడం ఎందుకు? ఏదో మా బ్యాట్స్మెన్స్ ఫైర్ అవ్వలేదు కానీ ఆపేయి, అక్కడే ఆపేయి. చేజింగ్ అంటే ప్యాంట్లు తడిపేసుకుంటారని మా అందరికీ అర్థమైపోయింది. మీ బిల్డప్లన్నీ ఫస్ట్ బ్యాటింగ్లోనే. ఏంటి కోహ్లీ, చిన్నస్వామిలో మా వాళ్ళ బ్యాటింగ్ మర్చిపోయావా? ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడే చెప్పా కదా, మీ బిల్డప్లన్నీ ఫస్ట్ బ్యాటింగ్లోనే. చిన్నస్వామి విషయం పక్కన పెట్టు, మీ హైదరాబాద్లో మీ ఫ్యాన్స్ ముందర మిమ్మల్ని ఓడించాము. 270లు 280లు కొట్టిన మిమ్మల్ని 200 కూడా క్రాస్ చేయకుండా బౌలింగ్ చేశాము. అది ఆర్సీబీ పవర్ అంటే. కోహ్లీ, ఎస్ఆర్హెచ్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. మేము ఒక్క అడుగు వెనక్కు వేసాము అంటే 10 అడుగులు ముందుకు దూకడానికే అర్థం. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇక్కడ. ఈరోజు అస్తమించిన సూర్యుడు రేపు ఖచ్చితంగా మళ్ళీ ఉదయిస్తాడు. అలాగే రేపటి నుంచి మళ్ళీ పాయింట్స్ వెట్లో దూసుకుపోతాం. సర్లే కానీ ప్యాట్ కమిన్స్, నాకు ఒక డౌట్ ఉంది మ్యాచ్ గురించి, క్లియర్ చేస్తావా? చెప్పు కోహ్లీ. గెలవక గెలవక గెలిచారు, మీ డౌట్లన్నీ క్లియర్ చేసి సంతోషంగా బెంగళూరుకి పంపిస్తా. మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఏమైనా కొత్త ఆవకాయ తిన్నారా ఏంటి? లేదే, అలాంటి ఫుడ్ మేము మ్యాచ్కి ముందు ఎంకరేజ్ చేయము. ఎందుకలా అడిగావు? ఏం లేదు, అందరూ అలా వచ్చి అలా తొందరగా బాత్రూమ్కి వెళ్ళాలన్నట్టుగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే డౌట్ వచ్చి అడిగా. ఇక చాలు కోహ్లీ, నీ ర్యాగింగ్ మొత్తం నాకు అర్థమైపోయింది. చూపిస్తాం. మీరు ఎలాగో ప్లే ఆఫ్స్కి రారు కదా, మేము ఫైనల్స్లో కప్పు కొట్టి మీ పైన రివెంజ్ తీర్చుకుంటాం. అవసరమైతే నెక్స్ట్ సీజన్లో మళ్ళీ మీ పైన గెలుస్తాం. వెయిట్ చేస్తూ ఉండు. ఎవరు చెప్పారు ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి రాదని? ఎవరు చెప్పారు నీకు? మాకు ఇంకా ఛాన్సులు ఉన్నాయి. నెక్స్ట్ మ్యాచ్లన్నీ గెలిచి మంచి రన్ రేట్తో రెడీగా ఉంటాము. మా కోసం ఏదో ఒక టీము త్యాగం చేస్తుంది. అంతవరకు మా టీంలో ఉన్న హెన్రిచ్ క్లాసను హెడ్ ఎస్ఆర్హెచ్ను ఫైనల్స్కు తీసుకెళ్ళి కప్ కూడా కొట్టించేస్తారు. మీరు ఏం చేసినా కూడా ప్లే ఆఫ్స్కి రాలేరు. ఏంటి మళ్ళీ మొదటికి వచ్చావు? ఈరోజు మ్యాచ్లో మీ హెడ్ పగిలి ఆమ్లెట్ అయింది, క్లాసన్ కరిగి జ్యూస్ అయ్యింది, నితీష్ నలిగి నిమ్మ సోడా అయ్యింది. టోటల్గా ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ చేతిలో కర్పూరమైంది. ఇది ఓవరాల్గా చెప్పాలి అంటే మీకు మాకు మధ్య జరిగిన మ్యాచ్ గురించి మ్యాటరు. అయినా నీతో ఇంతసేపు డిస్కషన్ పెట్టడమే వేస్ట్. నాకు తెలుసు నువ్వు ఇలానే మమ్మల్ని డిస్కరేజ్ చేస్తావని. నేను వెళ్ళి ఈ మ్యాచ్ గురించి మా టీం ప్లేయర్స్తో మాట్లాడాలి. వెళ్ళొస్తా. ఏంటి ప్యాట్ కమిన్స్, అసలు ఎందుకు ఇలా జరిగింది ఈరోజు? నాకేం అర్థం కావట్లేదు. అలా వెళ్ళాను, ఇలా వచ్చేసాను. అసలు నేను బ్యాటింగ్ చేశానా? నాకైతే ఏం గుర్తులేదబ్బా. అయినా మీకేమైనా పిచ్చి పట్టిందా? ఆర్సీబీ టీంతో ఆడినరా బాబు అని చెప్తే ఆర్సీబీ వాళ్ళలాగా ఆడొచ్చారేంటి? అక్కడ కోహ్లీ నా పరువు మీ పరువు మొత్తం తీసేశాడు. అరే ఎందుకు ప్యాట్ కమిన్స్ అంత టెన్షన్ పడతావు? ఒక్క మ్యాచ్ కదా పోయింది. నెక్స్ట్ మ్యాచ్ నుంచి మనం చుక్కలు చూపిద్దాం ఒక్కొక్క టీంకి. ఇంకా మనం అంటే అందరికీ భయం పోలేదు. ఆ భయాన్ని అలాగే కంటిన్యూ చేద్దాం. ఒరే బాబు, మీకు మెయిన్ మ్యాచ్ అర్థం కావట్లేదురా. ఇన్ని రోజులు ఫస్ట్ బ్యాటింగ్ చేసి దుమ్ము దులిపేసాము. ఇప్పుడు చేజింగ్లో మనం ఏమీ చేయలేమని అందరికీ డౌట్ వచ్చేసింది. ఇక టాస్ గెలిచిన ప్రతి కెప్టెను మనకు చేజింగ్ ఇస్తాడు. ఇవ్వని ప్యాట్ కమిన్స్, ఏంది భయపడుతున్నావు? నీకు నేనున్నా, అండగా నిలబడతా. ఒక్క మ్యాచ్ ఫెయిల్ అయ్యానని చెప్పి ఇలా మాట్లాడతావా నువ్వు? ఒక్క మ్యాచ్ కాదురా బాబు, ఇప్పటి వరకు చేజింగ్ చేసిన 2 మ్యాచ్లో నువ్వు ఫెయిల్ అయ్యావు. మర్చిపోయావా ఏంటి? అయినా 300 కొట్టినరా బాబు అంటే కనీసం 150 కూడా కొడతారో లేదన్న టెన్షన్ పెట్టారు కదరా ఫ్యాన్స్కు. అనుకున్నా ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే అనుకున్నా. మీరేమో పిచ్చ కొట్టుడు కొట్టడం స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కరు మిమ్మల్ని చూసి మమ్మల్ని కొట్టడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు ఆగిపోయినా వాళ్ళు ఆగేలా కనిపించట్లేదు. చూడండి, ఈరోజు ఆర్సీబీ కూడా మన పైన 200 పైన రన్స్ చేసింది, మనం మాత్రం ఓడిపోయాము. అరే భువి, ఇప్పటికీ యాజ్ ఏ కెప్టెన్గా నేను తిడుతున్నా కదా అందరినీ. మళ్ళీ నువ్వు ఇప్పుడు సీనియర్ ప్లేయర్ హోదా తీసుకొని అందరినీ తిట్టాలా ఏంటి?
వెళ్ళి కూర్చో. మిస్ అయిపోయింది కమిన్స్ అన్న. నేను ఒక 4 ఓవర్లు ఉంటే మ్యాచ్ మనం గెలిచేసేవాళ్ళం. నీ దగ్గరికే వస్తున్నారా బాబు. అయినా 6 వికెట్లు పడ్డాక నువ్వెందుకురా హిట్టింగ్ చేస్తున్నావు? ఫ్రంట్ ఫుడ్ వచ్చి షాట్లు ఆడుతున్నావు. అవసరమా? స్లోగా ఆడుకోలేవా? అంటే అన్న ఫాస్ట్గా రన్స్ కొట్టేసి ఒక మంచి రన్ రేట్ని సెట్ చేద్దామని అలా ప్లాన్ చేశా. ఇదిగో అందరికీ ఇప్పుడే చెప్తున్నా, మనమేం ఓడిపోయి కష్టాల్లో లేము రన్ రేట్ కోసం కకృతి పడ్డానికి. చేజింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి, లేదంటే మొదటికే మోసం వస్తుంది. ఈ రోజులాగా అందరం ఇలా కూర్చొని బాధపడాల్సి వస్తుంది.